దానికి సంబంధించిన బ్రెయినే ఉంటుంది. అంటే మన యొక్క పని బట్టి మన జ్ఞానము, దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏర్పడుతుందని మనందరం ఒప్పుకు తీరతాం. మనందరికీ తెలుసు ఆ విషయం. అందుకని మనం ఒక పని చేయటానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ మనసు మన చేత పని చేస్తుందండి. మనసుకి పంచ అంగాలు ఉన్నాయండి. మనకున్నట్టుగానే దానికి పంచ అంగాలు ఉన్నాయి. 1 కళ్ళు, 2 చెవులు, 3 ముక్కు, 4 జిహ్వ, 5 స్పర్శేంద్రియం. అదేంటండి మనుషులకున్నవన్నీ చెప్పారు? మనుషులకున్నవన్నీ చెప్పానండి. ఇవి మనసు లక్షణమే కాదు, మన లక్షణం కూడా. మనసే మనని శాసిస్తోంది అని అంటానికి ఇవే తార్కాణం అండి. ఈ వీటితో మనం ఏం చూస్తే అది చేయాలనిపిస్తుంది, ఏది వింటే అది చేయాలనిపిస్తుంది. అది మనం చూసామనుకోండి అది జ్ఞానంగా మారుతుంది, విన్నామనుకోండి అది జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు కర్మ రిటర్న్స్ గురించి కొంత మనకు అవగాహన ఇచ్చింది కదా. మొత్తం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇది నిడివి చాలా ఎక్కువైపోతుందండి. అందుకని ఇంతవరకు మనకి బేసిక్స్ తెలిసాయి కాబట్టి ఇప్పుడు ప్రారంభ కర్మ రిటర్న్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు అంటే గతంలో చేసిన వాటి వల్ల ఏర్పడ్డ జ్ఞానం వల్ల మనం చేసే పనులు కర్మలు తిరిగి వస్తాయి అన్నారు. ఇవి ఈ ప్రారంధ కర్మ, దీన్ని ప్రారంధ కర్మ అన్నారండి. ఇవి 2 రకాలండి మళ్ళీ. 1 భోగకర్మ, 2 ప్రతిఘటన కర్మ, 3 ఇచ్ఛాకర్మ అండి. అంటే భోగకర్మ మనకి అది వరకు ఏదో చేసాం, పాపం ఈ జ్వరం వచ్చింది, 104 టెంపరేచర్ ఉంది, మందులు వేసుకుంటున్నాం, తగ్గుతుంది, అనుభవిద్దాం, ఏం చేస్తాం అని అనుభవించటాన్నే భోగకర్మ అంటామండి. ప్రతిఘటన కర్మ ఎట్టా ఉంటుందంటే మనకి ఒక ప్రమాదంలో కాలు దెబ్బతింది, మెరుగుపడింది, లేకపోతే విరిగింది అనుకుందాం అనుకోండి.